నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. జీవితంలో కోరుకున్న వెంటనే సక్సెస్ రావడం అనేది ఎంత మాత్రం సాధ్యం కాదు. మనిషికి ఓర్పు అనేది అవసరం. మనం కల్నల్ శాండర్స్ గారి జీవితం కనుక గమనించామంటే, చిన్నతనంలో తండ్రిని కోల్పోయిన తర్వాత తల్లి ఉద్యోగం చేయాల్సి వస్తే ఇంటి పనులన్నింటినీ చేస్తూ వంట చేస్తూ తన యొక్క జీవితాన్ని గడిపారు. ఆ తల్లి మరొకరిని ఇష్టపడి వివాహం చేసుకుంటే వచ్చినటువంటి వ్యక్తి ఈ పిల్లవాడి పట్ల ఎంత మాత్రం ప్రేమ చూపించకపోవడంతో ఈ పిల్లవాడు ఇల్లు విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయి ఎన్నో కష్టాలు అనుభవించి చిన్న రూపాయి కూడబెట్టి ఒక రెస్టారెంట్ ని నిర్మించుకొని తన యొక్క జీవితాన్ని గడుపుతూ వివాహం చేసుకున్న తర్వాత పుట్టినటువంటి మొదటి సంతానం మరణించారు. ఆ తర్వాత గవర్నమెంట్ రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఈ రెస్టారెంట్ పూర్తిగా కూల్చివేసేసింది. పూర్తిగా ఇతను రోడ్డు మీద పడ్డాడు. భార్య తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దారుణమైనటువంటి కష్టాల్లో ఆత్మహత్య చేసుకుందామని చెప్పేసి నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ ఆలోచించి తను మోటివేట్ చేసుకుని ఒక కొత్త రెసిపీని తయారు చేసి కొన్ని వందల రెస్టారెంట్లు తిరిగి తన యొక్క చికెన్ ని అందరికీ చూపిస్తే ఎవరు కూడా ఆ టేస్ట్ ని అంగీకరించలేదు. ఇది ఎందుకో పనికిరాదని చెప్పారు. కానీ నిరాశ చెందకుండా నిరంతరం ప్రయత్నించి చివరికి ఒక రెస్టారెంట్ ఓనర్ అది యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల అవుట్లెట్స్ తో కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం సాగుతుంది. ధన్యవాదాలు. జై హింద్.